ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధి, ఆయనతో సహవాసము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇదివరకు మరి పాటల్లో దేవుడు చక్కగా నడిపించాడు. ఈ సమయమందు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అవి యుగాంత దినాలలో జరగబోయేటువంటి సంగతుల గురించి ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము మనం చదివి ధ్యానం చేసుకుందాం. 11వ అధ్యాయము 15 వచనము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, దేవతలకు దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు. అందును బట్టి స్తుతిస్తున్నాం నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మలను ఈ దినములో కాపాడినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించారు. ప్రతి విషయంలో సహాయపడినందుకై స్తోత్రాలు. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. దీవించండి. విశేషించి చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించు మాటలు బోధించమని, దీనదాసుని మరుగుపరచుమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము 6 బూరల గురించి ఆలోచన చేసుకుంటూ వచ్చినాం. ఈ దినమున 7వ బూర గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచించవలసిందిగా, గుర్తుంచుకోవలసిందిగా, విని ఆచరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఇదొక భాగం. రెండవదిగా, ఆ శబ్దములు ఈ లోక రాజ్యమును, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఇది 2వ భాగం. మూడవదిగా, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ సంగతుల గురించి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. 7వ దూత బూర ఊదినప్పుడు అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. 7వ దూత బూర ఊదగానే ప్రపంచమంతా కూడా క్రీస్తు రాజ్యం అయిందని, రెండవదిగా ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడని ఒక ప్రకటన వెల్లడినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి.
క్రీస్తు రాజ్యం అయిందని, ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు అని, ఆయనకంటూ రాజ్యం ఉందని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలా పిలువబడ్డాడు. యూదులకు రాజుగా పిలువబడ్డాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు నా రాజ్యం వేరే అన్నాడు. అవునా? పిలాతు రాజుతో మాట్లాడుతూ, నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే అని అన్నాడు. నా రాజ్యంలో ఇలాంటి నీచమైనవి, ఇలాంటి గొడవలు ఇవేవి ఉండవు, నా రాజ్యం పరిస్థితి వేరు అని అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఆయన రాజ్యం గురించి మనం ఆలోచన చేయగా, ఇంతకు ఆయన రాజ్యంలో ఎవరుంటారు, ఆయన రాజ్యానికి ఎవరు హక్కుదారులు అవుతారు, ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నది కూడా దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుదాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసట్ల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని ఉంది. మంచిది. ఈ వచ్చిన భాగంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. యోహాను చూడగా ఏమి కనిపించింది? సింహాసనములను చూచితిని అన్నాడు. సింహాసనము కాదు, సింహాసనాలు చూసినాను అన్నాడు. అంటే అనేక సింహాసనాలు అక్కడ ఉన్నట్టుగా యోహాను భక్తునికి కనిపించినాయి. ఇక రెండవదిగా, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడిన మాట ఉంది. అంటే ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చున్నారో వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడింది. యేసుప్రభు అన్నట్టుగా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ప్రభు చెప్పినట్టుగా, ఈ సింహాసనం మీద కూర్చున్న వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడింది అని ఉంది. ఇంకేముందంటే, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా, క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, క్రూర మృగానికి ప్రతిమకు నమస్కారము చేయక అని ఉంది. ఎవరు నమస్కారము చేయరు అంటే, దేవుని ఎరిగిన వాళ్ళు నమస్కారము చేయరు. షడ్రక్ కానీ, మెషక్ కానీ, అబేద్నెగో వారు కానీ రాజు నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు వాళ్ళు నమస్కారము చేయలేదు. అందరూ నమస్కారం చేసినారు, కానీ వీరు మాత్రం నమస్కారము చేయలేదు. అదేవిధంగా దేవుని బిడలు విగ్రహాలకు నమస్కారము చేయరు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకేముందంటే, అక్కడ తమ నొసట్ల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని కదా, యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అన్నాడు. యోహాను ఏం చూశాడంట? యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై హతసాక్షులైన వారి ఆత్మలను చూచితిని, శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని అన్నాడు. ఒకవేళ ఈ శిరచ్ఛేదనం చేయబడిన వారే ఉన్నారేమో ఆ సింహాసనాల మీద, వారికి అధికారం ఇవ్వబడిందేమో విమర్శ చేయడానికి, తీర్పు తీర్చడానికి. అది మనకు అంతగా తెలియదు. కానీ అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏమిటంటే, సింహాసనాల మీద కూర్చొని ఉండేవారు బహుశా అన్ని కాలాలలో సంఘాలలో
ఉన్నవారు లేదా జయించిన వారు అని చెప్పుకోవాలి. జయించిన వారు, విశ్వాసంలో జయించిన వారు, పాప విషయంలో జయించిన వారు, లోకం విషయంలో జయించిన వారు, అన్ని రంగాల్లో వారు జయించిన వారై ఉండొచ్చు అనే మాట. జయించిన వారై ఉండొచ్చు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇలాగా వాక్యం చెబుతూ ఉంది. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2వ అధ్యాయము 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జయించువానికి అనే మాట రాయబడింది. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మనము కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి ఫలములు మాత్రమే తింటా ఉన్నాం. అన్ని తినడంలే వల్ల అన్ని ఫలాలు తినాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఆ ఫలాలు రేట్లు ఎక్కువ ఉంటాయి. అయితే మనం కేవలము కొన్ని మాత్రమే తింటున్నాం. ఏదో ఇంత అరటిపండు, యాపిల్ పండు, శేనిపండు, నారింజ పండు కదా, ఇట్లా మనకి ఏది పరిచయమో అవి మాత్రం తింటా ఉన్నాం. కానీ ఇంకా వేరే పదాల జోలు మనం పోవడం లేదు. అయితే జయించువానికి దేవుడు ఒక ఫలం ఇస్తాడంట. ఆ ఫలం పేరేం పేరంట? జీవవృక్ష ఫలం. అది ఎక్కడ ఉంటుంది? పరదైసులో అనే మాట ఉంది. పరదైసులో అనే మాట ఉంది. ఈ జీవవృక్ష ఫలము మొదట్లో ఎక్కడుందంటే అది ఏదైనా తోటలో ఉంది కదా. అది ఏదైనా తోటలో ఉంది. ఇప్పుడు ఎక్కడుందంటే అది పరదైసులో ఉంది. ఎవరికి ఆ పండు అంటే? జయించిన వారికి అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. జయించిన వారికి అంటే క్రీస్తుల విశ్వాసం మూలంగా దేవుని కృప వల్ల నూతన జన్మ పొంది పాపముపై, సైతానుపై నిలకడైన విషయాలలో కొనసాగేవాడు. జయించువాడంటే కొనసాగేవాడు, అన్ని విషయాల్లో కొనసాగేవాడు అన్నమాట. గొప్ప వ్యతిరేకత, భ్రష్టత్వం ఆవరించి ఉండగా జయించువాడు అన్నమాట. జయించువాడు మాత్రము లోకముతోనూ అతడు కనిపిస్తున్న సంఘములోని భక్తినతతోనూ రాజీ పడడానికి ఏమాత్రము కూడా అతడు ఇష్టపడడు అనే మాట దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతడు నిరాకరిస్తాడన్నమాట. లోకములో ఉన్నటువంటి దానిలను విశ్వాసైన వాడు, జయించువాడు నిరాకరిస్తాడు, దాన్ని స్వీకరించాడు. ఏదైతే ఏముందులే అని అనుకోడు అనమాట. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక చాలా మనకు కనిపిస్తాయి. ఏమిటంటే 24వ వచనం చూస్తారా? 2వ అధ్యాయం 24వ వచనంలో 24వ వచనంలో రాయబడిన మాట మనము చదవగా, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను అని అన్నాడు అనమాట. మీ పైన ఏ భారము కూడా నేను పెట్టను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుని పవిత్ర వాక్యములో వెల్లడైన ప్రమాణాలను మాత్రమే వారు ఆమోదించేవారుగా ఉన్నారు. దేవుడు ఏం చెప్తాడో దాన్ని మాత్రమే ఆమోదిస్తాడు, దాన్ని మాత్రమే వింటారు, ఆ ప్రకారం మాత్రం జీవిస్తారు, అలానే బతుకుతారు దేవుని పిల్లలు అనేది మనకు గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం. అది మనకు 26వ వచనంలో మనము ఆ మాట మనము చూడగలుగుతున్నాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అనే మాట, జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి
జనుల మీద అధికారం ఇస్తానని చెప్పినాడు. జనుల మీద అధికారం, ఒకటవది జీవవృక్ష ఫలము, రెండవదిగా జనుల మీద అధికారము ఇస్తాడు. ఎవరికంటే జయించువానికి జనుల మీద అధికారము ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఇలాగ ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరడు, దాన్ని ఎవడు వెయ్యనేరడు అని దేవుని వాక్యం చెబుతుంది. తలుపుని ఎదురు తీసి ఉంచాను, దాన్ని ఎవడు వేయలేడు. అవునా? ఎవని జీవితం బాగుంటుందో, ఎవని బ్రతుకు బాగుంటుందో, ఎవని క్రియలు బాగుంటాయో వాని కోసమై దేవుడు తలుపు తీసి ఉంచాడంట. ఆయన తలుపు వేసే తీసేవాడు లేడు, ఆయన తలుపు తీస్తే వేసేవాడు లేడు. దేవుడే వచ్చి నోవాహున ఓడకు తలుపు ఆయన వేసిపోయాడు. అవునా? ఒకవేళ నోవాహు ఏమైనా వారి మాటలు విని వారి పశ్చాత్తాపము విని వారి పశ్చాత్తాపడతో చూసి తలుపు తీస్తాడేమని చెప్పేసి దేవుడే వచ్చి ఆ ఓడ తలుపు మూసిపోయినాడు. అంతేమీ లేదు. ఇంకా మళ్ళా వచ్చి ఆయన తీయాల. ఆయన తీసేంత వరకు వీళ్ళు బయటికి రాలేరు కూడా, రాకూడదు కూడా అసలు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. అందుకోసమే తలుపుని ఎదుట తీయబడి ఉంది, దాన్ని ఎవడు వేయనేరడు, ఎవడు తీయనేరడు అని దేవుడు జయించు వానితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. జయించాలా అన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవుని సంఘాలలోని ఈ జయశాలి మాత్రమే జీవవృక్ష ఫలము ఆరగిస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఇక రెండవ మరణము అతనికి ఏమీ హాని చేయదు. రెండవ మరణము అతనికి ఏ హాని చేయదు. జయించు వానికి రెండవ మరణం మీద అధికారము లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. వచనం 11, 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట అదే కదా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు, ఏ హాని కాదు వానికి. అది దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత దాగి ఉన్న మన్న అతనికి లభిస్తుంది. పరలోకములో అతనికి ఒక క్రొత్త పేరు ఉంటుంది, కొత్త పేరు ఉంటుంది అతనికి. ఎవరికి? జయించువానికి అనే మాట ఉంచండి. 2:17 చదువుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనంలో చూడగా, ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. ఇశ్రాయేలీయులు దేవతలు తినే ఆహారం తిన్నారు, మన్నా తిన్నారు వాళ్ళు. అదేవిధంగా జయించువాడు మన్నా భుజిస్తాడు అని వ్రాయబడింది. మరుగై ఉన్న మన్నా అంట, అది మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందివానికి అన్నమాటను. కొత్త పేరు జయించువానికి అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్లో మనం చూస్తే కనుక వాక్యం చెప్తున్నమాట 26వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, జీవగ్రంథము నుండి అతని పేరు చెరిగిపోదు అన్నాడు. అతని పేరు చెరిగిపోదంట. అవునా? తర్వాత తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట క్రీస్తు అతన్ని గౌరవిస్తాడు. మళ్ళా మంచి దాసుడా, నా కోసమై నువ్వు జయించినావు అని దేవుని వాక్యం మనం చూస్తాం. 3వ అధ్యాయము 5 చూడాలి. 3వ అధ్యాయం 5వ వచనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంట. జయించువాడు జీవగ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రము తుడిపి పెట్టక అనే మాట ఉంది. తర్వాత నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను. అతని పేరు ఒప్పుకుంటాను. నీకు పెట్టిన పేరు, నీ పేరును బట్టి అక్కడ పిలువబడతావు అన్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పలుకులు, ఆయన మాటలు ఇవన్నీ కూడా అనేది వాక్యం చెబుతున్న మాట. 7 సంఘాలకు ఆయన సందేశాన్ని పంపించినాడు. 7 సంఘాలకు సందేశం పంపించినాడు. కాబట్టి హెచ్చరికలు చేశాడు, వాగ్దానాలు చేశాడు. అంతకాలం దాకా అన్ని సంఘాలకు ఇవన్నీ కూడా వర్తింపజేస్తాయని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. జయించువానికి అనే మాట దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూడండి, బైబిల్ జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఏమిటంటే వీళ్ళు ఎవరై ఉంటారు ఒకవేళ అంటే, దాదాపుగా వీళ్ళ గురించి ఇలా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వీరిలో బహుశా పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఉంటారేమో. అంటే యోహాను చూశాడు కదా, సింహాసనం వేయబడ్డాయి. ఆ సింహాసనం మీద కూర్చున్న వారు పాత నిబంధనలోని పరిశుద్ధులు కూడా అందులో ఉంటారు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇలా చెప్పుకుందాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము చూడండి. 11 నుంచి చదువుదాం, 14 వరకు చదువుదాం. 11 నుంచి 14 వరకు చదువుతారా? 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 11 నుంచి 14 వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలుల నందరివి, అందరిని సూచిస్తున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొనగోరుదురు. ఇదే యెహోవా మాట, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎండిపోయిన లోయ దర్శనం, ఎండిన ఎముకల దర్శనం యెహెజ్కేలు చూసినాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ నరపుత్రుడా అని సంబోధించినాడు. నరపుత్రుడా అనగా మంచివాడా అని అర్థం. నరపుత్రుడా అనగా మంచివాడా అని అర్థం. ఆ మంచి వానితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఇశ్రాయేలు చనిపోయారు, వారి ఎముకలు సమాధుల్లో ఉన్నాయి. ఇక మనం బతకము, ఇక మనం లేవము అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచేదను అన్నాడు. ఆయన సమాధులు తెరిచేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. సమాధులను తెరిచేవాడు ఆయనే, సమాధులను మూసేవాడు కూడా ఆయనే. మోసే సమాధి ఇంతవరకు కనిపించలేంగా. మోసే సమాధి ఇంతవరకు ఎవరికి కనిపించలేదు. ఆయన మూచిపెట్టువాడు ఆయనే, తెరుచువాడు కూడా ఆయన. దీనికి ఆశ్చర్యపడొద్దు. ఒక దినం వస్తుంది,
ఆ దినములలో చనిపోయిన వారు తిరిగి లేస్తారని యేసు ప్రభు చెప్పినాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు. అందును బట్టి నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పిస్తాను అని చెప్పినాడు. తర్వాత మీరు తెలుసుకుందురు అన్నాడు. మీరు బతుకున్నట్లు అన్నాడు. మీరు బతుకున్నట్లు ఒక శవం బతకాలంటే దేవుని ఆత్మ అవసరం. కాబట్టి ఆత్మ కలిగిన వాడు మాత్రమే బతుకుతాడు. ఆత్మ లేని వాడు చనిపోతాడు, అంతేం లేదు. చనిపోయినాడు, అతనిలోని ఆత్మ వెళ్ళిపోయింది. శరీరాన్ని మాత్రమే మనం సమాధి చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అన్నాడు. నా ఆత్మను మీలో ఉంచుతాడు. ఆదామును దేవుడు మట్టితో తయారు చేశాడు కదా, తన ఆత్మను ఊదినాడు, జీవవాయువు ఊదినాడు. నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. నరుడు జీవాత్మ అయినాడు. కాబట్టి దేవుని ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను, యెహోవానగు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను. ఆయన మాట ఇచ్చేవాడు ఆయనే, నెరవేర్చువాడు కూడా ఆయనే. మనల్ని రమ్మని పిలిచేవాడు ఆయనే, ఈ భూమి మీదకి పంపించేవాడు కూడా ఆయనే. సమాధి తీసుకువెళ్ళేవాడు ఆయనే, సమాధి నుంచి లేపేవాడు కూడా ఆయనే అన్నది దేవుని వాక్యంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. బతికించువాడు ఆయనే, చంపువాడు ఆయనే వాక్యం చెప్తున్నమాట. చూడండి, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 14వ వచనం చూడాలి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అనే మాట ఉంది. మనం దేవుని వాక్యం చెప్తున్న మాట మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. మన ఉభయం ఏకము చేసెను అని దేవుని వాక్యంలో గుర్తు చేస్తూ ఉంది. ఒక మాట చూడండి, 22వ వచనం చదువుకుందాం. 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని వాక్యం చెప్తున్నమాట. మనం కట్టబడుచు ఉన్నాం, మనము నివసిస్తూ ఉన్నాం, జీవిస్తున్నటువంటిది ఈ మాట మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దీన్ని బట్టి చూడగా మరి పరిశుద్ధులైన వారు పరలోకములో వాళ్ళు ఉంటారన్నమాట, ఆ సింహాసనం మీద కూర్చుంటారన్నమాట. దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక 3వ అధ్యాయం చూడండి, 6వ వచనం. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగా ఈ మర్మమేదనగా అనే మాట ఉంది. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనేది అనే మాట ఉంది. యూదులేమి గ్రీస్తు దేశస్థులేమి అనే మాట ఉంది కదా. యూదులైన వారు క్రీస్తు నమ్మినారు, అన్యజనులమైన మనం కూడా క్రీస్తునే నమ్మినాం. యేసు క్రీస్తు మనం నమ్ముకున్నాం. అందుకే ఈ మర్మమేదనగా అని అన్నాడు. ఏమిటి ఈ మర్మం అంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను అని ఉంది. యూదులతో పాటు సమాన వారసులు అంతే. వారు యూదులు, మనము అన్యజనులం. వారు సుసంతులు, మనమేమో బానిసలం అని చెప్పుకోవాలి. అయితే యేసుక్రీస్తుని నమ్ముట వలన మనల్ని దేవుడు యూదులతో సమానము చేసినాడు, వారితో సమానం చేశాడు. మనమందరం ఒకటే, ఒక దేవుని నమ్మినాం. మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే, మనల్ని కాపాడే దేవుడు ఆయనే, పోషించే దేవుడు ఆయనే, తీసుకుని వెళ్ళే దేవుడు ఆయనే. అందుకే యూదులని
గ్రీస్ దేశస్థులని అనులని భేదము లేదు, అందరూ ఒక క్రీస్తును నమ్మొచ్చు అనే మాట ఉంది. దేవుడు అందరికీ అంతే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు భక్తుడు కొర్నేలుతో చెప్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. మనమే పక్షపాతం చెప్తా ఉంటాం, వారి దేవుడు వీరి దేవుడు అని కదా. వాళ్ళు వాళ్ళ దేవుడు అంటారు, మన దేవుడు అంటారు, కానీ దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరికీ, ఒకరికి కాదు. ఆకాశం అందరికీ, సూర్యుడు అందరికీ, చంద్రుడు అందరికీ, భూమి అందరికీ, నీరు అందరికీ, గాలి అందరికీ, వర్షము అందరికీ, కొందరికి కాదు. అలా అయితే కనుక ఎన్ని భేదాలు వచ్చునో, ఎంతమంది కొట్లాడి చనిపోతారు ఎంకతనో. ఈయన మా సూర్యుడు అని, మా చంద్రుడని, మా ఆకాశం అని, మా భూమి అని, మీరు తిరులాడొద్దని, ఇది మా దేశం మా ప్రాంతం అని, ఇలాగ కానే కాదు. దేవుడు అందరికి సమానమే అన్నట్టుగా యూదుడని గ్రీస్ దేశస్థుడని అనుడని భేదం లేదు. ఎందరైతే యేసుక్రీస్తును నమ్ముతారో అందరూ కూడా ఒకటే అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది ఆయన శరీరం, ఇదైన సంఘం, సంఘములో అందరూ ఒకటే, చిన్న పెద్ద తేడా అనేది ఏమి లేదు, మనమందరం ఒకటే అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ మాటను బట్టి చూడగా మరి ఆ సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఇలా బైబిల్ చెప్తుంది చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 చూడాలి. 39వ వచనము 40వ వచనం చూద్దాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అనుంది. వీరు అనే మాట రాయబడింది. ఎవరు వీళ్ళు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి న్యాయాధిపతులు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు. ఇక ఏం చెప్పుదును అన్నాడు కదా 32వ వచనంలో. గిద్దోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, అవన ప్రవక్తలు, వీరందరూ కూడా విశ్వాసము ద్వారా రాజ్యము జయించినారు, నీతి కార్యాలు జరిగించినారు, వాగ్దానములను పొందినారు, సింహాలను మూయించినారు, అగ్ని బలము చల్లార్చినారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడినారు, యుద్ధములో పరాక్రమశాలై అన్యుల శనాలను పారదోలిరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అన్ని చదివితే మనకు చాలా కనిపిస్తాయి. అందుకోసమే వీరందరూ అనే మాట వ్రాశాడు 39-40లో. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను అనే మాట ఉంది. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచినాడు. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు, మనం పోయిన తర్వాతనే వాగ్దాన ఫలం అనుభవిస్తారు. వీరందరూ అనే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా ఈ 11వ అధ్యాయానికి వచ్చే లోపల వాక్యం చెప్తున్న మాట, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను అన్నమాట. 20వ అధ్యాయం 4వ వచనంలో సింహాసనం చూసి తిని అన్నాడు. ఆ సింహాసనం మీద మరి కొంతమంది కూర్చున్నట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది కదా. వాటి మీద ఆశులై ఉండు వారికి విమర్శించుటకు అధికారం ఇవ్వబడింది అన్న మాట కనిపిస్తుంది. వారు అధికారం పొందారు.
అధికారం పొందినవాడే సింహాసనం మీద కూర్చుంటాడు. అధికారం లేనివాడు సింహాసనం మీద కూర్చోడానికి ఏమాత్రం వీలు లేదు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. వీరంతా కూడా పాత నిబంధన భక్తులు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇవి మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము చూస్తాం, ఇక చాలా మనకు కనిపిస్తాయి. అయితే వాటిని ప్రభు చిత్తం అయితే మరొక దినము వాటి గురించి మనము ఆలోచన చేద్దాం. ఏమిటంటే క్రీస్తు రాకడ సమయంలో జీవించిన వారు, తిరిగి బతికిన వారు ఎవరంటే అన్నమాట ఆ యొక్క భాగాన్ని మనము మరలా ధ్యానం చేసుకుందాం. దేవుని కృప వల్ల మనం బతుకున్నాం. దేవుడు మనం బతికించినాడు, ఈ వాక్యం వినిపించినాడు. ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటలు బట్టి అయినా ఇంకా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ప్రభుని ఎరిగుడుక ఇంకా లోకం బతుకుతున్నట్టు ఒకవేళ ఇదే నీకు మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినం పోతే మరొక దినం రాకపోవచ్చు, రేపు మనం చూడలేకపోవచ్చు. ఇవాళ ఇంట్లో, రేపు మట్టిలో అని వాక్యం చెబుతున్నట్టుగా యేసుక్రీస్తును సొంత రక్షకంగా స్వీకరించి ఆయన రాజ్యం చేరవలసిందిగా మనవి. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున మీరు వినిపించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఎందరైతే వాక్య భాగం వినిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నీ రాకడ సిద్ధపాటు చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.